వానికి ఎందుకు చెప్తాను వాడా నేనా ఇన్సూరెన్స్ వానికి ఎందుకు చెప్తాను వాడా నేనా ఇన్సూరెన్స్ ఆని పెళ్లికి అయ్యేదట్లే కనవలేదు పెళ్లికి కూడా పనికిరాడని చెప్పినారు పెళ్లికి అయ్యేదట్లే కనవలేదు పెళ్లికి కూడా పనికిరాడని చెప్పినారు నేను ఇన్సూరెన్సేనా మేము లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లో చేస్తున్నాను యాక్చువల్ జాబు ఈరోజే జాయిన్ అయినాను ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కల్చర్లని చూస్తాను నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది మీరు గుర్తు పెట్టుకోవాల్సినది మీ వయసు ఎంతనా ఎందుకన్నా ఎంతసేపు కాదనా మీ వయసు ఎంత ఎందుకన్నా ఎంతసేపు సోదేంచి ఇంకోటి మీకు ఒకవేళ 6 నెలలు యాక్సిడెంట్ కాలేదా మేమే గుద్దిస్తాం అర్థమైందే మీకు ఒకవేళ 6 నెలలు యాక్సిడెంట్ కాలేదా మేమే గుద్దిస్తాం అర్థమైందే అడివే నా పేరు చెప్పి ఒక 2 టీలు తీసుకురాబోయి టీలు వచ్చి చెప్పండి చెప్పు ఊర్లో అయిపోయిన 3 సార్లు ఈ నుంచి చూసినాను 2 టీలు చెప్పు పో ఇస్తాడు కానీ నా దిక్కు చూపి దిక్కు కాదు ఏం చెప్పాడు ఊరు వస్తాడు చూస్తాడు ఏం చేస్తాను పంపించాడా ఎవరున్నారు చెప్పునా ఇంకా నువ్వేంద్రా హలో నా ఈ కార్ల స్టాండ్ కాడు ఉన్నా ఫుట్పాత్ ఏడా రోడ్ రాండి కనబడట్లేనా నీకు ఆయన ఈ ఆయన నువ్వు పక్కరా చిల్లర ఎవరాలు చేసుకుని నిలబడు నా మర్యాద దీపకరా పోయి టీ చెప్పు 2 టీ నాకు ఒకటి కోల్డ్ కాఫీ అదని చెప్పు చెప్పి ఆడబోండి నమస్తేనా ఎవరు మీరేనా ఇన్సూరెన్స్ పేరేనా పేరు రాజువా నమస్తేనా అదే ఇన్సూరెన్స్ గురించి వేరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెప్పిరి అంటే మీ నంబర్ ఇచ్చారు నీకే నువ్వు చచ్చిపోతే గోరి కట్టే ముందు నీకు ఎవరికైనా డబ్బులు ఇస్తారు లేదా ఏమైనా హాస్పిటల్ ఉంటే ఉపయోగపడతట్లే ఏది ఉందంట నువ్వు బాగుండదు ఫ్లైట్ పోతాను చూస్తావు దాన్ని పిల్లనాయలు అవి పిల్లడు వీనికే ఇన్సూరెన్స్ చేద్దాం ఏ కటగాడి చేసుకుని నీ మంచి కోసమే కదా చేస్తాండేది మళ్ళీ నువ్వెందుకు తొక్కలాడతావు ఏదో నువ్వు లెక్క పెట్టినట్లు ఓ టీ అన్న చెప్పినావా వచ్చినప్పటి నుంచి బయటికి వచ్చావు 10 రూపాయలని తెచ్చినావా చిల్లరేదని తెచ్చినావా చిల్లరేదవా ఏమలేదా నాకు టెన్షన్ లో ఉన్నాను అదేనా ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలని పిలిపించినాను మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ లో 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్తే దాని గురించి తెలుసుకుందామని ఉద్దేశం క్లైమేట్ కి ఎందుకు ఇన్సూరెన్స్ క్లైమేట్ అంటే వాతావరణం అప్పుడప్పుడు భూకంపాలు తుఫాన్లు వచ్చేస్తాయి అదే కూడా మనకి ఇన్సూరెన్స్ ఉంటే మేము రాయలసీమకి తుఫాన్ రాదు భూకంపం రాదు మాకు అవి పనికిరావు ఏదో పనికొచ్చేడు చెప్పండి చెప్పిసా నువ్వే పక్కన ఊరికే నిలబడుకొని భూకంపాలు వస్తాయా నీకోసమే కదా ఇన్సూరెన్స్ చేస్తాండేది నువ్వే ఊరికే కూర్చుంటే రాయలసీమలో భూకంపాలు రావు కానీ బాంబులు వేస్తారు కదా బాంబులు అవన్నీ కాలాలు పోయినాయినా ఇప్పుడు బాంబులు అంతా దీపావళికి పేల్చుకోవడమే అందరికీ కూడా పాలసీ బాగుంటుందని చెప్తున్నాను ఇన్సూరెన్స్ ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న మన బయట ఫుడ్ కానీ గట్టిగా మాట్లాడినా వినపడదు బయట ఫుడ్ కానీ బయట ఫుడ్ చెప్తాను కదా చెప్పండి బయట మనం తినే ఆహారం అసలు బాగోలేదు బయట తినేంత డబ్బులు లేవు బయట కొనేంత డబ్బులు లేవు ఫాస్ట్ ఫుడ్ చెప్పి సావు మనం ఏమైనా రోజు బయట తింటామా కుర్రోళ్ళు బైకుల మీద ఎలా పడతారు తోలుతున్నారు మనకంటూ సేఫ్టీ ఉండాలి బండి ఎప్పుడు కుదవ పెట్టేసినాము బండి బయట కొరనా కొడుకులు వస్తున్నారు కదా తోలుకొని అట్లా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు ఇన్సూరెన్స్ ఎవరు నీకు తీస్తాండి నేనా ఎన్నానా మళ్ళా ప్రశ్నించు డబ్బులు పెట్టేది ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా వాటి అనకూడదు మనకు అర్జెంట్గా అయినా ఇబ్బంది అయినా లే నువ్వు ఎవరు మాట్లాడే మధ్యలో పిల్లనా నువ్వు ఎవరు మాట్లాడే మధ్యలో పిల్లనా కొడుకు పెద్దోళ్ళ మేము మాట్లాడతాము నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు ఏం చెప్పిండేది నువ్వు ఎందుకు దూరుతున్నావు నువ్వు రోజంతా బాత్రూంలోనే ఉంటావని చెప్పి బాత్రూంలో పడితే అంటున్నావు పడితే చచ్చిపో బాత్రూంలో చచ్చినా కొడుకు బాత్రూంలో బతికినా కొడుకు బతికి వేస్ట్ భూమి మీద
చెప్పండి అన్న. అది ఎర్రగొచ్చు. ఇప్పుడు మనం వానికి ఎందుకు చెప్తాను వాడా నేనా ఇన్సూరెన్స్ వానికి ఎందుకు చెప్తాను వాడా నేనా ఇన్సూరెన్స్ మీరు వాడిని చూసి చెప్తాంటే నేనేమన్నా ఆటలో మిరపకాయనే వాడేమని కడతాడా 10 పైసలు ఉండదు వాటితో. సరే సరే చెప్పిసావు నీదేదో ఉంది నువ్వేదో వచ్చి ఉంగరాలు చూసి ఉంగరాలు ఎవడబెట్టరామనండి బిల్డప్ కి చెప్పండి అన్న. అయితే అన్న అది మనం చేయించుకుంటే మీకు కానీ మానం అంటే మీరు కూడా చేసుకుంటారా మాతో పాటు? మనం అంట అంటే ఆయన కూడా మాట వరుస సరే చెప్పండి బాగుంది. చేయించుకోవడం వల్ల పెళ్ళి అయిపోయిందా మీకు? ఏదన్నా పెళ్ళి అయింది కదా, అవి ఎందుకునా మీకు? అలా కాదు, పెళ్ళి అయింది అనుకో, మీకు పెళ్ళి అయితే మీకు మీ భార్యకి బిడ్డలకి అందరికి వర్తించడం ఒక పాలసీ ఉంటది. ఒకలాగా ఉంటది. మన కుర్రాడేనా పెళ్ళి పెద్దోడా? నీకు పెళ్లికి అయ్యేదట్లే కనవలేదు, పెళ్లికి కూడా పనికిరాడని చెప్పినారు. పెళ్లికి అయ్యేదట్లే కనవలేదు, పెళ్లికి కూడా పనికిరాడని చెప్పినారు. ఆయన పెళ్లి అయింది అంటే డాక్టర్ చెప్పిండే చెప్పొద్దా? అంటే నాకు డౌట్ ఉందిలే అందుకు అట్లా. సరే సరే చెప్పండి. ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల మనకి అన్ని విధాలు ఉపకారం. మనకి మెడికల్ కావాలన్నా సరే, హాస్పిటల్లో ఉన్నా మనకి వెంటనే అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుందనా? అది మన స్టేట్మెంట్ పెట్టి అక్కడ ₹1,00,000 అడిగడం, ₹1,00,000 దగ్గర ఉండవు. ఆ టైం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నీకు ప్రొవైడ్ చేస్తారు. ఎంత ఇస్తారు? చెరువులో మునిగిపోయినా కూడా ఇస్తారు. చెరువులో మునిగిపోయినా నువ్వు ఎక్కడ పడిపోయినా కదా, అక్కడ వాళ్ళకి నువ్వు కావాలి. ఏం చదివినావు? నేనా 10. నువ్వు ఉండు ఊరినే నువ్వు మళ్ళీ నువ్వు అడగదు. చదువు సంధ్య లేని నా కొడుకు కూడా ఇన్సూరెన్స్ కట్టచ్చా? ఇన్సూరెన్స్ ఏబిసిలు రాని నా కొడుకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తారా? ఇస్తారంటే మళ్ళీ ఉండు. ఈడు ఏలు ముద్ర, ఈడు 10th అని చెప్తున్నాడు. అబద్ధం చెప్పొద్దు నువ్వు. ఆయన ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యక్తి దగ్గర నువ్వు 10th అని చెప్తాను. నీకు ఏబిసిలు రాయడు, కింద రాయి రాస్తావా నువ్వు? పేరు చెప్పు, ఆయన రాజు పేరు చెప్పు. చదువుకుంటే చదువుకున్నా చెప్పు, లేదంటే చెప్పు. చదువుకి దీనికి సంబంధం కరెక్టేనా? సంబంధం లేకపోయినా చదివినా అని చెప్తాడు. రేపు పొద్దున కలెక్టర్ అని చెప్తాడు, రేపు పొద్దున నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఈయన ఇడిచిపెడితే అని చెప్పి అబద్ధం చెప్తావు నువ్వు. రేపు పొద్దున రేపు పొద్దున ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు 10th అని నువ్వు చెప్పినావు కాబట్టి 10th సర్టిఫికేట్ ఏంటంటే యా గోతులో పడాలా నేను? మీరు ఇన్సూరెన్స్ కట్టి కొట్టారా లేకపోతే ఎందుకు పిలిచారు నన్ను? చెప్పండి అన్న. నాకు ఇంకా పనులు ఉన్నాయి అక్కడ. ఇంకా లేదు సారీ కొట్టుకోవడానికి తప్ప నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి. అంతేకాదు, నాకు ఇంకా పనులు ఉన్నాయి. చెప్పండి. చేసుకోవడం వల్ల మీ అందరికి ఇన్సూరెన్స్ గా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏనా మనకి తెలియకుండా ఏంది విపత్తులు ఏవి చెప్పిరావు. ఇప్పుడు వెనగల గోడబడి కూడా నువ్వు చచ్చిపోవచ్చు. నీకంటే 2 ఎత్తు బలంగా ఉన్నా కూడా నేను బతకచ్చు. ఇన్సూరెన్స్ ఉందనుకో డబ్బులు వస్తాయి. చెప్పండి. మన బెనిఫిట్ అమ్మా, హాస్పిటల్ నీకు ఉంది, పాలసీ పడిపోద్ది, పక్షపాతం వస్తుంది మనకి. నీకు రాత్సామే చెప్పి తినసామే, నాకు ఎంతమందిని చూసాను కానీ మీలంటే చూడలేదబ్బా నేను ఎవరిననే. సరేనా? సైలెంట్ చెప్పి నాకైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సీరియస్ చేసుకోండి, మంచిదని ఇన్సూరెన్స్ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంచిది. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా చేస్తాను. నీకే నచ్చితే ఆయన ఫోర్స్ ఏం చేయడు. నచ్చితేనే 35 మంది చేయించా ఈ రోజు. డైలీ 100 మంది చేస్తాను. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రావడం వల్ల కొంచెం లేట్ అయింది నాకు. ఈ రోజు టార్గెట్ 35 మందిని చేయించుకున్నాను. ఇన్సూరెన్స్ హెల్త్ ఎంతో మంచిది అన్నమాట. తెలియక చాలా మంది వేస్ట్ ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇన్సూరెన్స్ అన్నది చాలా మంచిదమ్మా. నిజంగా ముఖ్యమన్నా? చాలా ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ లేకుండా ఒక్క ఇన్సూరెన్స్ చేయాల 2-3 చేసినా కూడా మంచిదేనా? అయితే అది ఉండు అంటే మనం ఇష్టం అన్నా. అంటే మనం హెల్త్ కోసం మనం జాగ్రత్త పట్టు చాలా. ఇప్పుడు మనం ఎన్నున్నా కూడా మనకు మంచిదే కదా. షర్ట్ వస్తువులు మనం వేసుకుంటున్నాం కదా, అలాగే ఇన్సూరెన్స్ కూడా. మరి మీకు ఎన్ని ఉన్నాయనా? నాకు ప్రస్తుతానికి అయితే 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఏ లేదన్నా సింపుల్. ఒక్క నిమిషం. నేను ఇన్సూరెన్సేనా? మేము లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో చేస్తున్నాను. యాక్చువల్ జాబు ఈరోజే జాయిన్ అయినాను. ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కల్చర్లని చూస్తాను నేను. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, మీరు గుర్తు పెట్టుకోవాల్సినది, మీ వయసు ఎంతనా? ఎందుకన్నా ఎంతోపు సోదేంచి కాదనా మీ వయసు ఎంత?
అన్న ఎందుకన్నా ఎంతసేపు నా సోదేసి కాదనా మీ వయసు ఎంత? నాది 42. ఓపిక అయినండి మీకు ఆల్రెడీ 42 సంవత్సరాలు వచ్చినాయి. అదిగో ఇదిగోంటే 50 వస్తుంది. భార్య పిల్లలు వీళ్ళంతా ఉంటారు. మీరు ఏం చేయాలంటే మీకు ఎన్ని ఇన్సూరెన్సులు ఉన్నాయన్నారు? 2 కాదు, ఒక 5 అన్నా పెట్టుకోండి. మీది ఏది ఇన్సూరెన్స్? కేఆర్ అంటే లాస్టా? అంటే మీరు లాస్ట్, మాది టాప్ 5లో ఉంది. కేఆర్లో నువ్వు ఏది కొత్తగా లాస్ట్ 5 కాదు. నాకు ఇన్సూరెన్స్ కార్డు దొరికింది, డబ్బులు తీసుకుంటాను, నువ్వు ఊరికే ఉండు. నాకు ఇన్సూరెన్స్ కార్డు దొరికింది, డబ్బులు తీసుకుంటాను, నువ్వు ఊరికే ఉండు. కేఆర్ అన్నది లాస్ట్ 5 కాదన్న. ఏదైనా సరే మీకు ఎమర్జెన్సీ గా మీ కేఆర్ వేరు. లండన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది టాప్ 5లో ఉంది. ఒక్కసారి చేయండి. ఇప్పుడు చెప్తా, మనకు భూకంపం రావచ్చు, లేకపోతే కొలాయి పైపు ఇంటి ముందర పగిలిపోవచ్చు, ఏమి బండలు పగిలిపోవచ్చు, ఇంట్లో టీవీ మీద పడవచ్చు, పండుకున్న బెడ్ మంచం ఇరిగిపోయి కింద పడవచ్చు, బాత్రూమ్ లేకపోయి ఏమన్నా కరెంటు కొట్టచ్చు. ప్రతి ఒక్క దానికి నన్ను రమ్మని ఇక్కడికి ఇన్సూరెన్స్ కట్టమన్నా ఎందుకో చెప్తాడు. నువ్వు ఉండు బాబు, ఎందుకో చెప్తున్నానండి. ఇప్పుడు నేను కొత్త వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే టైం పడుతుంది. మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి మీరు నేను చెప్పింది అర్థం చేసుకొని మీరు వెంటనే కడతారని ఆలోచించదన్నా. డబ్బుల గురించి ఆలోచించద్దు, కట్టేసి ఓ 2 లండన్ లైఫ్ ఇన్సూరెన్స్. సరైన వాళ్ళు దొరికారా బాబు నాకు. ఇన్సూరెన్స్ సరైన వాళ్ళు దొరికారా బాబు నాకు. నమ్మకం లేదా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ పైన? బాధ్యత లేదా? ముక్కు పచ్చడేదో కూడా పోతే మళ్ళీ రాదు నీకు. మూసుకొని కూర్చో. నువ్వా నేనా ఎంప్లాయర్? మళ్ళీ ఉండు. ఒకసారి మీకు మా దాంట్లో కన్వీనియంట్ కూడా ఉంది. మామూలు అన్ని దాంట్లో 6 నెలలకి, సంవత్సరానికి, నెలకి. మా దాంట్లో రోజు కట్టచ్చు, గంటకు కట్టచ్చు, అర్ధ గంట కూడా కట్టచ్చు. అయితే పని చేద్దాం, మనం కట్టుకుందాం, కస్టమర్ వదిలేద్దాం. ఏనా ఇప్పుడు ఇన్సూరెన్స్ నాది ఇన్సూరెన్స్. మీరు ఈరోజు 35 మందితో కట్టించినారు, మీరు ఒకటి నా కోసం కట్టారా? ఆలోచించండి మీరే. మీరు చెప్పింది 35 మంది ఉన్నారు. నేను కొత్తగా యువజన ఇప్పుడు స్టార్ట్ చేసినాను. నా ఉజ్వల భవిష్యత్తు ఎంత ఉంటుంది? నీతోనే స్టార్ట్ చేస్తానంటే ఆ ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితోనే నేను ఇన్సూరెన్స్ చేపిస్తా అంటే నా లైఫ్ బాగుంటది కదా. నీకు ఇన్సూరెన్స్ చేపిస్తాను ఎందుకంటే నా చేతిలో నువ్వు సచ్చేది ఖచ్చితంగా కాబట్టి నీకు ఇన్సూరెన్స్ చేపిస్తానా. ఇప్పుడే చచ్చిపోద్ది, ఇన్సూరెన్స్ చేయించేంత బతుకుండు. నాకు చెప్పనా ఎట్లా కడతారు? ఆధార్ కార్డు ఉందా? లేదన్నా, కాదు నాన్న, ఈ పద్ధతే కాదనా. మళ్ళీ ఏంటికి వచ్చినారు నా బండ్లు ఎగేసుకుని ఇంత దూరము? నేను వచ్చాను స్వామి, మీరు నన్ను కట్టమంటారు, నన్ను తగులుకున్నారు. మీరు ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన దానికన్నా మీరు మీరు ఆలకించారు. లాస్ట్కి వచ్చి నన్ను నాకు కడతాం. అవునా? ఇప్పుడు మేము అదే కదా, మీరు అమ్మేది బెల్లమే, మేము అమ్మేది బెల్లమే, సున్నం కాదు కదా. మళ్ళీ మీ బెల్లం ఎవరు మీది లాస్ట్ అంటారు, మాది 5th. బెనిఫిట్ గా మా కంపెనీ అన్ని అందరూ కూడా సమకూర్చుగా సర్దుబాటులో ఉంటారు మా వాళ్ళు. ఎవరు ఇమీడియట్ లో ఫోన్ చేస్తే ఇమీడియట్ లో మీరు ఫోన్ చేయకపోయినా కూడా మా డబ్బులు కట్టిన వాళ్ళు మేము కన్ను కాటేసుకొని కూర్చోండి. అన్న ఒక్క నిమిషం వింటున్నా. మీరు ఒక్కసారి డబ్బు కట్టిపోయినాక మీరు ఎక్కడున్నా కూడా మేము మీ వైపు ఒక కన్ను వేసుకొని ఉంటాం. ఇంకోటి, మీకు ఒకవేళ 6 నెలల్లో యాక్సిడెంట్ కాలేదా మేమే గుద్దిస్తాం. అర్థమైందే? మీకు ఒకవేళ 6 నెలల్లో యాక్సిడెంట్ కాలేదా మేమే గుద్దిస్తాం. అర్థమైందే? మీకు ఒకవేళ హార్ట్ అటాక్ రాకపోయినా మేమే తెప్పిస్తాం. బీపీ, షుగర్, A to Z మీకు ఏమేం కావాలో అన్ని మేమే తెప్పిస్తాం. మేమే మీకు ట్రీట్మెంట్ ఇస్తాం. పాప ఎట్లయితే బాబు నమ్మకం ఎట్లా వస్తుంది? కంపెనీ ఇస్తుంది లెక్క అని. లండన్ అదేనా మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తాంట. మీకు విపత్తు వస్తుందే రాదని మీకు డౌట్ ఉండొచ్చు. మీ కంపెనీలో లాస్ట్ ఉంది, మాది వచ్చేసి విపత్తు మేమే తెప్పిస్తాం. మేమే తెప్పిస్తాం, మేమే రప్పిస్తాం, మేమే చేపిస్తాం. మా హాస్పిటల్లో ఉన్నాయి, మా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాం. మీకు అదే అర్థమైపోయింది మహానుబాబు, అర్థమైపోయింది బాబు. అయ్యా వద్దాము ఈ ఇన్సూరెన్స్ వచ్చి ఏమొద్దు, నేను ఈ ఇన్సూరెన్స్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. కాదు ఒక్క నిమిషం అండి, మీరే కాదు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడేటట్లు ఉంటుంది మాది ఇన్సూరెన్స్. మీరే ఇన్సూరెన్స్ కట్టి మీరే విపత్తులు తెచ్చి మీరే మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? అంటే మీకు ఆ టెన్షన్ ఉండదురా, ఎప్పుడు వస్తుందో ఏమైతుందో ఏం కథ. 4 రూపాయలు సంపాదించుకుంది ఇన్సూరెన్స్ లో జాయిన్ వస్తే నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నారు మీరు. 4 రూపాయలు సంపాదించుకుంది ఇన్సూరెన్స్ లో జాయిన్ వస్తే నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నారు మీరు.
ఇద్దరు కలిసి యా నుంచి వచ్చారు స్వామి చెప్పురా మీరు? అనా యా నుంచి వచ్చారు? మాది ఇక్కడ కదనా మాది రాయలసీమ ఇక్కడ కదనా మాది రాయలసీమ రాయలసీమ అన్న మాది. మీకు లైఫ్ బాగుంటది చెప్పి వద్దు, అర్థం వద్దు, కాదా? మీ- మీ తరాలు నా, ఉపయోగించేది. మీరు 10,000 మీరు 10,000 కడితే రేపు మీకు 20,000 ఇస్తాం. ఇప్పుడు రేపే ఇచ్చట్లోనే ఇప్పుడు 10,000 కడితే రేపు 20,000 ఇస్తాం. నువ్వు రేపు 9 గంటలకు 8 గంటలకు నీ దూరంగా ఉండు, ఎప్పుడు దెబ్బలు పడుతుందో తెలియట్టు. నువ్వు 10,000 ఇచ్చేస్తావు నాకు. నేను ఇస్తానా మామూలు నా 10,000 కట్టి 20,000 రేపు ఇస్తా. రేపు ఇచ్చేస్తాం. నేను ఇస్తా. నా బండి ఏంటంటే అక్కడ నేను సాయంత్రం ఉద్యోగం ఇన్సూరెన్స్ కంపెనీకి అనా ఇద్దనా నువ్వు 10,000 కట్టు ఏమి ఆ. 10,000 కట్టు 20,000 రేపు నీకు వీడు ఇస్తాడు. నా పోస్ట్ నేను మానేస్తాను, నాకు ఇది లైఫ్ ఇన్సూరెన్స్ వద్దు. ఏంటికే ఏంటి? నువ్వు చేసుకో. ఎవడు నువ్వు చేసుకో. అవునమ్మా, ఏం రాయామే? ఏ గానకరాలు చేస్తానవా ఏమన్నా? ఆయనతో 10,000 కొట్టేసి నేను 20,000 ఏంటికి ఇస్తానా? ఏ కంపెనీకి పూచి ఉండవా నువ్వు? ఏంటి కూర్చుంటా? ఎవరు కదా? నీకు శాలరీ ఇచ్చేది ఎవడు? ఎవడు? ఆ కంపెనీ? నాకు తెలియకడుతాను మీ ఇద్దరైనా బయట నుంచి ఏం పార్కు వచ్చారా? తెలియకడుతాను మీ ఇద్దరైనా బయట నుంచి ఏం పార్కు వచ్చారా? పార్టీ కాదునా? ఏడు కోసం నా పారిపోయి అంటే మీరు నాకు నేను అట్లున్నానా? మరి ఇది ఎడ్యుకేటెడ్ వాడు బతుక్కొని అని మరి 20,000 అమ్మా ఆయన ఇమ్మంటున్నావు. కంపెనీ ద్వారా ఇప్పిస్తాడు కదా అని. ఇలా బొంగులు ఇప్పిస్తానా అని చెప్పారు. ఆశ్చర్యం చెప్పారు. దగ్గర అదే, అదే నా. సరే నేనే చేసుకుంటాను. ఓకే నీకు ఈను ఎంతో అంత కట్టిపోన్నా. నాకు కడతానికి 1 రూపాయి కూడా ఏందో. నువ్వు నాకు ఒక చెప్పండి అన్న. ఏమొద్దు మీ దారి మీరు బాగుండి నా కట్రా ఆ పోనా ఎదురుగా టీ అన్న తాగొద్దబ్బా. తాగండి టీ చిల్లర మిమ్మల్ని తాగమని కాదు. చూడ ఏం చిల్లర వాళ్ళు. మరి టీ తాగా కూడా చేయవాల నువ్వు టీ తాగా. అవు ఆయన ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ ఆయనతో కూర్చొని 4 గొప్ప విషయాలు తెలుసుకుందాము. ఆయన ఎవరు తప్పు? నువ్వెవడు రెడీ తాపమని ఆయన అడిగినా తప్పని. నువ్వేంటి కడుతున్నావు? నువ్వు ఆయన నేను అడుగుతా. నాకు మేమిద్దరం ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళము. మా ఫీల్డ్ ఒకటే, మా రూట్ ఒకటే. ఆయన ఏదో బతుకోవడానికి చెప్పాడు. ఎక్కడ దొరికింది మీకు? అదే చెప్పాడు. ఎక్కడ దొరికింది మీకు? అదే. దొరికిన కంపెనీ దొరికింది అదే. అదే మాట్లాడుతున్నావు. దొరికింది. ఏడ దొరికింది? అర్థమైంది అర్థమైంది. నా మా ఫ్రెండ్ అదే. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం దగ్గర రండి. రాను నేను దూరం చెప్తాను. ఏం కాదురా. ఏమైతే ఇప్పుడు నేను లెమన్ టీ తాగుతాను, మీరు ఏదైనా టీ తాగండి. టీలా తాగని అలవాట్లేదు. అదే సూపర్ నా నువ్వు. సరేనా? ఇప్పుడు ఒకవేళ మీరు ఏ ఏరియాకి పోతున్నారు నన్ను ఆడ చెప్తే నేను ఆ బండ్లో వస్తా, డ్రాప్ చేస్తాను. ఏంటికి ఇస్తాను నాయన? ఏంటికి ఇస్తాను ఆయన? ఏంది ఆగు, లిఫ్టా? కోమటది నువ్వు ఇలాంటి కార్లో. ఇప్పుడు నన్ను రెండు అటు దింపితే నేను కొంచెం పని ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ పని ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కడన్నా ఇక్కడే ఉండాలి. మళ్ళీ మేమీడే ఉంటా ఉందాంలేనా? అది ఇక్కడ ఉంటారా? చూడు ఎంత అర్ధ గంటలో ఆయన 10 నిమిషాల తర్వాత అన్న టీ తాపిత్త పాండా, లేకపోతే అట్టి పనులు తిందుకు జ్యూస్ దాదు బాండా. బజార్ మమ్మడ ఏ బజార్ ఏంది? ఇన్సూరెన్స్ అంటే ఇట్లా ఉంటుంది. చిల్లర వేస్తాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వస్తేనేమి ఏమైనా తప్పేముందనా? టీలు గీలు నా ఇప్పుడు నా ఉండు, తప్పేముంది అన్న? ఒక 50 రూపాయలు ఉంటేనా? అది నో చూస్తే 50 రూపాయలు అడుకుంటున్నాడు. ఇంత గొప్ప అయిపోతావు నువ్వు. ఎప్పుడు సిగ్గు శరం లేకపోతేనే నేను చేరిండే దీంట్లో. అన్ని వదిలేసుకోవాలా? ఆడ కాడ దొరుకుని వేసుకొని వచ్చి నువ్వు పిక్చర్ మాదిరి వేసుకుంటావు. ఏదైనా నీకు ఇస్తే నువ్వు ఆడ ఇంట్లో కొంపలు మరి ఉంచుతారు. ఆయనకి ఏం పరిస్థితులు ఉన్నాడో, ఆయన ఎట్లా ఉంటాడో, ఎవరు ఏంది అని ఆయన బీదలాగా ఉన్నాడు. నువ్వు 50 టీలు 3 దొంగతనాలు కేసులు ఉన్నాయి. 3 దొంగతనాలు కేసులు ఉన్నాయి తెలుసా? నువ్వు వాడు చెప్పేది తింటాను. 3 దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇద్దరు మంది ఆంటీలతో కొట్లాడిన కేసులు ఉన్నాయి. వీని మీద ఎన్ని ఉన్నాయి చెప్తే నువ్వు షాక్ అవుతావు. వీడేదో శుద్ధ పూసి లెక్క ఏదో పతివ్రత టైపు మాట్లాడుతున్నాడు. చిల్లరేదవా? నేను 50 రూపాయలు అడితే నీకేమే? వైజాగ్ ఇది అర్థమైతుంది నీకే. చిల్లర ఆంటీలు ఎవరు చేస్తారు? ఎవరు దొంగతనాలు? సర్లే నా 50 100 అన్నా 50 100 ఇచ్చుకున్నా. ఏదన్నా డబ్బులు లేవన్నా? నా 35 మంది చేర్పించినావు 50 100 అంటే ఈ హెల్పింగ్ నేచర్ లేదన్నా? కంపెనీకి పోతాయన్న, మన దగ్గర ఏముంటాయన్న? సాయంత్రం అయితే అదే మా కంపెనీలో చేరు. కంపెనీకి పోయేది 20% చెప్తున్నాడు కదా. దొరికింది కాదు, నేను పెట్టుకున్నా. ఇది నేను చేయించుకున్నా 150 రూపాయలు పెట్టి కార్డు. ఫోన్లే నేను చేయించుకున్నా కొత్త కంపెనీ, నేను పెట్టుకునేది. నేను అనుకున్నాను ఏనా ఆఫీస్ లో మీరు ఇలాంటి వాళ్ళు దొరికారు. నా చేస్తారా చేయరా? ఒకటే చెప్పేసి చేస్తారా చేయరా? చేయలేమన్నా. చేయరు కదా. ఎందుకంటే ఇంకా మీరు అర్థమైపోయింది. ఈ అన్న చేయనన్న దానికి నేను ఏడు ఇచ్చిపెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఖచ్చితంగా ఆయననే అడుక్కో. 50 రూపాయలు ఎట్లా అడుగుతుంది? సిగ్గు లేకుండా అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఆయనతో 50 100 అడుక్కొని ఇంటికి రా.
పోయిస్తానా నేను నో నో చూడు మళ్ళా ఇది నా ఎవరు కూడా వెళ్ళిపోతాను పట్టుకో.